జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తును కల్పిస్తూ రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దు అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తీర్పును చదివారు. ఇది కేంద్రం నిర్ణయమని, కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని చెప్పారు. 370 రద్దుపై పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టి పారలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అయితే 5 జడ్జీలు 3 రకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కశ్మీర్ వీలైనప్పుడు ప్రత్యేక హోదా ఏమీ లేదన్నారు. ఒకసారి భారతదేశంలో కలిసిపోయాక జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం ఉండదని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రమా విశ్వనాథ్ అందిస్తారు. రమా విశ్వనాథ్. భారత సుప్రీంకోర్టు ఈరోజు చాలా సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ని సంపూర్ణంగా భారత్లో విలీనం చేస్తూ 370 అధికరణని రద్దు చేస్తూ 2019వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం మీద కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దఫదఫాలుగా దాఖలైనటువంటి పిటిషన్లని సుప్రీంకోర్టు తీసుకుని దాని మీద సుదీర్ఘంగా విచారణ జరపడం జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ డిఆర్ గౌల్, జస్టిస్ సూర్యకాంత్తో కూడినటువంటి 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ యొక్క సున్నితమైన మరియు సంక్లిష్టమైనటువంటి కేసు మీద విచారణ జరపడం జరిగింది. ఈ కేసులో విచారణలో భాగంగా అనేక అంశాలని పరిగణలో తీసుకుంది. ఇందులో చూసుకున్నట్లయితే కనుక పిటిషన్దారులు కొన్ని అంశాలని భారత సుప్రీంకోర్టు ముందు ఉంచడం జరిగింది. అందులో ప్రధానమైన అంశం ఏమిటంటే కనుక అధికరణ 370 అంటే ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఇచ్చినటువంటి అధికరణ. ఇది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో భాగము. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో భాగమైనటువంటి అంశాల్ని భారత పార్లమెంటు సహా ఏ అంశము కూడా దాన్ని ముట్టుకోలేదు. భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని మార్చడం అనేటువంటిది ఎవరికీ సాధ్యం కాదు. అందుచేత భారత సుప్రీంకోర్టు ఈ అంశం మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య భారత పార్లమెంటు ద్వారా అధికరణ 370ని రద్దు చేయడం అనేటువంటిది చెల్లదు. ఎందుకంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడానికి వీల్లేదని కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో విస్తృతమైనటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలోనే స్పష్టం చేసి ఉంది. కాబట్టి దీనిని చేయడం అనేటువంటి సరికాదు అని ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన ఆర్గ్యుమెంట్ వినిపించిందంటే కనుక అధికరణ 370 అనేటువంటిది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం కానే కాదు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాలు ఏంటంటే భారతదేశం అనేది ఒక గణతంత్ర రాజ్యమని, అంటే దేశాధిపతిని ప్రజలు ఎన్నుకుంటారని, అట్లాగే భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ, భారతీయ సమాజం అనేటువంటిది కూడా సెక్యులర్ అని, అంటే మతాలకు అతీతంగా పరిపాలన సాగిస్తామని, భారత రాజ్యాంగం అనేటువంటిది, భారత వ్యవస్థ అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధం, అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయని, ఇలాంటి అంశాలే మౌలిక స్వరూపాలుగా నిలుస్తాయి తప్ప అధికరణ 370 అనేటువంటిది మౌలిక స్వరూపం కానే కాదు. ఒకవేళ మౌలిక స్వరూపం అయినట్లయితే ఎటువంటి చట్టబద్ధమైన మార్పులు లేని షెడ్యూల్ ఏదైతే ఉందో 12 అందులో ఇప్పటికే పెట్టి ఉండేవారు కదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దీనికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఈ 2 ఆర్గ్యుమెంట్లో రెండో దానినే సుప్రీంకోర్టు సమర్థించింది. అధికరణ 370 అనేటువంటిది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం కానే కాదు. అందుచేత అధికరణ 370ని రద్దు చేయడమా లేదా కొనసాగించడమా, దీంట్లో మార్పులు చేయడమా అనేటువంటి అంశం మీద కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో చట్టం చేయడం ద్వారా, రాష్ట్రపతి ఆమోదం పొందడం ద్వారా నిర్ణయం తీసుకోవడానికి వెసులుబాటు ఉంది అని సుప్రీంకోర్టు ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇది మొదటి పాయింట్. రెండవ పాయింట్, ఈ 370ని రద్దు చేసేటువంటి విధానం సరికాదని కూడా పిటిషనర్లు వాదించడం జరిగింది. అంటే ఎందుచేతన అన్నట్లయితే అధికరణ 370లోనే సబ్ క్లాజ్ 3 అనేటువంటిది ఒక ప్రొసీజర్ని చూపించింది. ఏమిటి అంటే కనుక ఒకవేళ 370ని రద్దు చేయాలన్నా, మార్పులు చేయాలన్నా, మరో నిర్ణయం తీసుకోవాలన్నా కూడా
ముందుగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ యొక్క ఆమోదం తీసుకోవాలి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ నుంచి దాని మీద నోట్ తీసుకోవాలి. అప్పుడు దానికి అనుగుణంగా భారత రాష్ట్రపతి వ్యవహరించాలి అని చెప్పి 370లోని క్లాజ్ 3 చెబుతోంది. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ క్లాజ్ని ఫాలో అవ్వకుండా భారత రాజ్యాంగంలోని 368 అధికారాన్ని తీసుకోవడం జరిగింది. ఈ అధికరణ ప్రకారం ముందుకు వెళ్తూను భారత పార్లమెంటుకు ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాలను ఉపయోగించుకుని 370 రద్దుకు కూడుకోవడం జరిగింది. ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాల్ని కేంద్ర ప్రభుత్వము తన గుత్తాధిపత్య ధోరణితోటి హరించి వేయడము లేదా దాన్ని లాగేసుకోవడము ఎంతవరకు సబబు? ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క దురహంకార ధోరణి, కేంద్ర ప్రభుత్వము గుత్తాధిపత్యాన్ని చూపిస్తోంది అన్న భావనతోటి పిటిషనర్లు తమ వాదనని వినిపించడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏమిటంటే కనుక కేంద్ర ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని, ఈ వాదనని అంగీకరించలేదు. ఎందుకంటే కనుక భారతదేశాన్ని ఆర్టికల్ 1 ప్రకారం చూసుకుంటే కనుక ఇండియా దట్ ఈస్ భారత్ షాల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పడం జరిగింది. అనేక రాష్ట్రాల సముదాయం కింద భారతదేశం ఉంటుందని ఒక ఫెడరల్ స్ఫూర్తిని చూపించినప్పటికీ కూడా అందులో 3 రకాల జాబితాలు ఉంటాయని చెబుతూను కేంద్ర ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో భారత రాష్ట్రాల యొక్క హక్కులు, అధికార విషయంలో జోక్యం చేసుకుంటుంది అని చెప్పడం జరిగింది. దీనికి ఉదాహరణగా అధికరణ 356 అనేటువంటి దాన్ని కూడా చూపించడం జరిగింది. అంటే ఆర్టికల్ 356 ప్రకారము భారత రాష్ట్రపతి కొన్ని ప్రత్యేకమైన నిర్దిష్టమైనటువంటి పరిస్థితులలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆ రాష్ట్రంలో ఉన్న పరిపాలన తాను స్వాధీనం చేసుకోవచ్చు. అటువంటి సమయంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ యొక్క అనుమతి కానీ ఆ రాష్ట్ర అసెంబ్లీ యొక్క తీర్మానం కానీ ఎటువంటి అవసరం ఉండదు. దీనిని బేస్ చేసుకుని భారత రాష్ట్రపతి ఇక్కడ కూడా జమ్మూ కాశ్మీర్లో అధికరణ 370 విషయంలో కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు భారత రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో స్ఫూర్తి, సమగ్రమైనటువంటి స్ఫూర్తి ఏదైతే ఇచ్చిందో ఆ సమగ్రమైనటువంటి స్ఫూర్తికి అనుగుణంగా ముందుకు వెళ్ళడం జరిగింది తప్ప నిర్దిష్టమైనటువంటి పరిమితులు, నిర్దిష్టమైనటువంటి వెసులుబాటు లేదని కేంద్ర ప్రభుత్వం వాదించడం జరిగింది. ఈ రెండవ అంశంలో కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే కనుక ఆర్టికల్ 370 అనేటువంటిది ఒక తాత్కాలికంగా చేసుకున్న ఏర్పాటు మాత్రమే, అంతేగాని ఇది పూర్తి స్థాయి అంశం కానే కాదు. ఎందుకంటే అధికరణ 370 ఏర్పాటు చేసినప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో యుద్ధ వాతావరణం ఉంది, యుద్ధ పరిస్థితులు, తిరుగుబాట్లు, ఆందోళనలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక తాత్కాలిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తాత్కాలిక ఏర్పాటులో చేసుకున్నటువంటి దానిని పూర్తి స్థాయిలో శాశ్వతమైనటువంటి అంశంగా పరిగణించడానికి లేదు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా అప్పుడు జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ అసెంబ్లీ అనేటువంటి ఏర్పాటు అయిందని చెప్పినప్పుడు కూడా అది కూడా ఒక తాత్కాలికమైన ఏర్పాటు తప్ప రాష్ట్రపతి మీద ప్రభావితం చూపించేటువంటి అంశం కానే కాదు. ఇక్కడ స్పష్టంగా గమనించాల్సింది ఏమిటంటే జమ్మూ కాశ్మీర్ని భారత్లో విలీనం చేసినప్పుడు ఆ విలీనం అనేటువంటి దాంట్లో జమ్మూ కాశ్మీర్ మొత్తం సార్వభౌమత్వాన్ని భారతదేశానికి అప్పగించేయడం జరిగింది. మొత్తం సార్వభౌమత్వం ఒకసారంటూ భారతదేశానికి అప్పగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి, ప్రత్యేక సార్వభౌమత్వం ఉండదు. అదే మాదిరిగా భారతదేశంలో విలీనమైనటువంటి ఇతర రాష్ట్రాల కంటే భిన్నమైనటువంటి వినూత్నమైనటువంటి సార్వభౌమత్వం కూడా ఉండదు. అందుచేత భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలైనటువంటి వెసులుబాటు, ఇతర రాష్ట్రాలకు ఉండేటువంటి హోదా, ప్రతిపత్తి మాత్రమే జమ్మూ కాశ్మీర్కి ఉంటుంది తప్ప పూర్తి స్థాయిలో శాశ్వతమైనటువంటి అంశాలు ఉండవని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఇక మూడో అంశం ఏంటంటే కనుక రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం మీద కూడా ఇక్కడ పిటిషనర్దారులు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అయితే అదే సమయంలో పిటిషనర్లు తమ వాదన వినిపిస్తూ ఈ రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించి స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఎజెండాని అనేటువంటి చూపించలేదు కాబట్టి ఈ విషయంలో మేము నిర్ణయం తీసుకోలేదు అని సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పక్కన పెట్టేయడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 371 అనేటువంటి క్లాజ్ ఏదైతే ఉందో ఆ క్లాజు రాష్ట్రాన్ని సంప్రదించాలి, రాష్ట్రాన్ని సంప్రదించిన తర్వాతే రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలనేటువంటి క్లాజుని అన్ని సందర్భాల్లోని తీసుకోవడం అనేటువంటిది, అన్ని సందర్భాల్లోనూ కూడా ఆమోదించడం అనేటువంటిది, అమలు చేయడం అనేటువంటిది
సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. అదే సమయంలో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మరొక స్పష్టమైన అంశం ప్రకారం సుదీర్ఘ కాలం పాటు ఒక రాష్ట్రాన్ని కానీ, ఒక కేంద్ర ప్రాంతాన్ని కూడా ఎన్నిక లేకుండా అలాగ ఖాళీగా ఉంచడం అనేటువంటిది భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అన్న వాదనను మాత్రం సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటికే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి స్ఫూర్తి ప్రకారం చూసినట్లయితే జమ్మూ కాశ్మీరు, లదాఖ్ 2 రీజియన్ల కింద ఏర్పాటయ్యాయి కాబట్టి ఆ రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిపించాలి అని ఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించడం జరిగింది. ఇందుకు గాను సెప్టెంబర్ మాసం 2024 సంవత్సరం డేట్‌ని ఒక నిర్దిష్టమైనటువంటి కాల పరిమితి కూడా విధించడం జరిగింది. అయితే ఈ సమయంలో పిటిషనర్లు మరొక వాదన కూడా వినిపించారు. ఎందుకంటే అధికరణ 370 అనేటువంటిది ఒక ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చినప్పుడు ఆ జమ్మూ కాశ్మీర్ భూభాగాన్ని భారతదేశంలో ఉంచినప్పుడు దాని మీద ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని కేంద్రపాలిత ప్రాంతంగాను, రాష్ట్ర అసెంబ్లీలను విడతీయడం అనేటువంటిది సక్రమం కాదు. ఇటువంటి అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి లేవని పిటిషనర్లు వాదించినప్పుడు దానిని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎందుకంటే భారత రాజ్యాంగము సర్వోన్నతమైనది. భారత రాజ్యాంగం సర్వోన్నతమైనది కాబట్టి అందులో ఉన్నటువంటి అధికారంలో అన్ని రాష్ట్రాలకి, అన్ని ప్రాంతాలకి కూడా సమానంగా అనువర్తిస్తాయి. అందుచేత ఒక రాష్ట్రాన్ని విభజించాలన్నా, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి భూభాగాన్ని కేంద్రపాలిత ప్రాంతము లేదా మరొక రాష్ట్రంగా విభజించాలన్నా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు, హక్కులు ఉంటాయి. అందుచేత భారత ప్రభుత్వము పార్లమెంటు ద్వారా తనకు సంక్రమించినటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని పార్లమెంటులో బిల్లు చేసి రాష్ట్రపతి చేవ్రాల ద్వారా చట్టం చేయడం ద్వారా ఏ రాష్ట్రాన్నైనా విభజించవచ్చు, లేదా రాష్ట్రాల్లో ఉన్నటువంటి భూభాగాలు కలపవచ్చు, కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసేటువంటి సర్వోన్నతమైనటువంటి హక్కు, అధికారాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా భారత ప్రభుత్వము అదే మాదిరిగా తన అధికారాల్ని ఉపయోగించుకుంది అంటూ స్పష్టం చేయడం జరిగింది. సో అందుచేత ఈ రకంగా ఇచ్చినటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో ఆ అధికారాలను ఉపయోగించుకుని భారత ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుంది కాబట్టి లద్దాఖ్‌ని కేంద్రపాలిత ప్రాంతం చేయడము, జమ్మూ కాశ్మీర్‌ని అసెంబ్లీగా మార్చడము అనేటువంటివి భారత రాజ్యాంగం మీద ఉన్నటువంటి స్ఫూర్తికి అనుగుణంగానే జరిగినవి అని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాల్ని విశ్లేషిస్తూ సుప్రీంకోర్టు 5 ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇక్కడ మరొక అంశం కూడా మనం గమనించాలి. 5 సభ్యుల ధర్మాసనం 5 కలిపి ఒకే తీర్పు మాత్రం ఇవ్వలేదు. జస్టిస్ చంద్రచూడ్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వారి నేతృత్వంలో జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ డిఆర్ గౌంత్, జస్టిస్ సూర్యకాంత్ అనేటువంటి 5 సభ్యుల బృందంలో మెజారిటీ అభిప్రాయమే ఈ అభిప్రాయము. అంటే ఇందులో మరొక 2 జడ్జీలు మాత్రం దీని నుంచి డిఫర్ అవ్వడం జరిగింది. తమ యొక్క విభిన్నమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కానీ భారత సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక సంప్రదాయం ఏంటంటే కనుక సంక్లిష్ట అంశం కూడా కూలంకషంగా పరిశీలించినప్పుడు మెజారిటీ సభ్యులు ఒకవైపు, మైనారిటీ సభ్యులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు మెజారిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిర్ణయంగా కూడా పరిగణిస్తారు. అందుచేత ఇక్కడ కూడా రాజ్యాంగ ధర్మాలను సభ్యులతో అయింది కాబట్టి ఇంట్లో మెజారిటీ